నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఒక స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. దాంతోపాటు మీరు ఆల్రెడీ చూసినటువంటి స్టూడెంట్సే చాలామంది ఉన్నారు. ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది సార్? కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి ఒక స్టూడెంట్ మేజర్ రీజన్స్లో మేము మా ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం. ప్రిపరేషన్ చేయాలి అని ఊరి దగ్గర నుంచి బస్సో ట్రైనో ఎక్కి హైదరాబాద్కి వచ్చి లేకపోతే విజయవాడకు వచ్చి వైజాగ్కి వచ్చి జాయిన్ అయిన రోజున స్టూడెంట్లో ఒక చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది నాగరాజ్ గారు. డబ్బు కట్టే టైంలో నేను ఈ సంవత్సరము మా అమ్మ నాన్న కోరుకున్న ఉద్యోగం నేను తెచ్చేసుకోవాలి, నేను ఏదో ఒకటి చేయాలి అనే ఫీల్ ఒకటి ఉంటుంది లోపల, బర్నింగ్ డిజైర్ అంటాం. ఆ డిజైర్ అనేది ఒక 1 month తర్వాత డ్రాప్ అవుతుంది. దాన్ని మెయింటైన్ చేయాలి మనం. ఎప్పటి వరకు మెయింటైన్ చేయాలి? మనము సెలక్షన్ లిస్ట్లో మన పేరు వచ్చి కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అనో, లేకపోతే బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అనో, రైల్వే ఏఎల్పి అనో, ఫైనల్ లిస్ట్లో మన పేరు వచ్చేంత వరకు మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఉద్యోగాలు రాని వాళ్ళల్లో ఐఎమ్ ప్రౌడ్ అండ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే 99% పీపుల్ ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవటం అనేది మేజర్ రీజన్. ప్రతిరోజు మనము ఏదో ఒక కొత్తది నేర్చుకోవాలి. నైట్ పడుకునే ముందు ప్రతి స్టూడెంట్ ఒకటి ఆలోచించుకొని పడుకోవాలి. నేను ఇవాళ కొత్తదేమన్నా నేర్చుకున్నానా, నా నాలెడ్జ్ని నేనేమన్నా ఎన్హాన్స్ చేసుకున్నానా. సో ఆ కొత్తదనము నేర్చుకోవటము అంటే బీయింగ్ ఎ టీచర్ నేను చెప్తున్నాను నాగరాజు గారు, నేను ప్రతిరోజు ప్రిపేర్ అవుతాను. ఇవాళకి నేను చెప్తాను, నేను క్వాంట్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ క్వాంట్ ఫ్రమ్ 2005. సో 21 years నుంచి నేను క్లాసెస్ చెప్తున్నాను. స్టిల్ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. ఇంకొక 10 years తర్వాత కూడా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో సబ్జెక్ట్ అనేది ఒక డెప్త్ ఆఫ్ ది సీ లాంటిది, అన్ఎండింగ్ ప్రాసెస్. మనం నేర్చుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతి సబ్జెక్టు నేర్చుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక 4 రోజుల తర్వాత డ్రాప్ అవ్వకూడదు. ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తాము, ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ రాస్తాము. రాసిన తర్వాత దానిలో వచ్చేటటువంటి రిజల్ట్ని చూసిన తర్వాత మన కన్సిస్టెన్సీ డ్రాప్ అవ్వకూడదు. ఫెయిల్యూర్స్ ఆర్ కామన్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో 95% పీపుల్కి ఫెయిల్యూర్సే వస్తాయి, 5%కి మాత్రమే సక్సెస్ వస్తుంది. మనం రాసినటువంటి ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయ్యాం, 95%లో ఒకళ్ళు ఉన్నాం. మనం 5%లోకి పోవాలి అని అంటే మనం నేర్చుకోవాలి, ఇంకా మనం సబ్జెక్ట్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే. సెకండ్ పాయింట్, జనరల్గా చూసేటటువంటి మిస్టేక్ రెండోది, మనము ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, రిటన్ ఎగ్జామ్లో ఏ సెక్షన్స్ ఉంటాయి, ఏ సబ్జెక్టులు ఉంటాయి, అందులో ఉండే టాపిక్లు ఏంటి, అందులో నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అర్థమెటిక్ సెక్షన్ తీసుకుందాం, కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఉంది, ఎస్ఐ ఎగ్జామ్లో ఉంది, ఫర్ దట్ మ్యాటర్ అన్ని పబ్లిక్ సెక్టర్ ఎగ్జామ్లో ఉంటుంది. సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఉంది. అర్థమెటిక్ నేను నేర్చుకున్నంత మాత్రాన అన్ని ఎగ్జామ్స్ రాయగలనా అంటే నో. స్టాండర్డ్ డిఫరెన్స్ ఉంది, క్వశ్చన్ అడిగే పద్ధతి కూడా వేరేగా ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తాయి, యూపీఎస్సీ ఎగ్జామ్లో స్ట్రైట్ క్వశ్చన్స్ అడగరు, డిఫరెంట్గా అడుగుతారు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో టెర్మినాలజీ ఒకలా ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్లో టెర్మినాలజీ వేరేలాగా ఉంటుంది, అడిగే పద్ధతి ట్రిక్కీగా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్లో ఇంకొకలా ఉంటుంది. సో మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికి కావాల్సిన కంటెంట్ ఏంటి అసలు. అర్థమెటిక్ వచ్చినంత మాత్రాన కానిస్టేబుల్ ఎగ్జామ్ దగ్గర నుంచి ఇండియాలో ఉండేటటువంటి సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ వరకు అన్ని ఎగ్జామ్లు రాయగలము అనే కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వెన్ యు ఆర్ ఇన్ రోమన్ బీ లైక్ ఎ రోమన్. మీరు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తున్నారా, దానిలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది మీకు ఐడియా ఉండాలి. బ్యాంక్ పిఓ ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రిలిమ్సా మెయిన్సా, ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇది తెలియాలి. బ్యాంక్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీరు బ్యాంక్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ సింప్లిఫికేషన్స్ని సాల్వ్ చేస్తున్నారు అని అనుకోండి, యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. మెయిన్స్ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్ మీద క్వశ్చన్స్ రావు,
మెయిన్స్ ఎగ్జామ్లో డేటా అనాలిసిస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్స్ ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది గ్రిప్ నాకు తెలియాలి ఫస్ట్ స్టూడెంట్గా. తెలిసి అవి నేను ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తున్నాము. ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ నేను ప్యూర్ మ్యాథ్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. ప్యూర్ మ్యాథ్స్ మీద చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. 5 to 7 క్వశ్చన్స్, హార్డ్లీ 8 క్వశ్చన్స్. సో మనం దేనికి సంబంధించిన ఎగ్జామ్కి అప్లై చేశాము, దానిలో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ ఉండాలి. మూడో పాయింట్, మనం ఏదైతే కోరుకుంటున్నామో మనం ఉద్యోగాన్ని రీచ్ అవ్వటానికి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అని అన్నాము. తర్వాత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాము. మూడో పాయింట్, రాంగ్ ట్రాప్లో పడకూడదు. మనం ఈ లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించి కంటెంట్ మనం అప్డేషన్లో ఉన్నామో ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటంలో మనకి రాంగ్ ట్రాక్ పడకూడదు. రాంగ్ ట్రాక్ ఎప్పుడు పడతాము అని అంటే వెన్ యూ డిపెండ్ ఆన్ టూ మెనీ సోర్సెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ అని అంటారు. కరెంట్ అఫైర్స్ మీరు ఏ న్యూస్ పేపర్ అయినా తీయండి నాగరాజు గారు, ఏ రోజుదైనా తీయండి, ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది. అవునండి, న్యూస్ కొత్తగానే ఉంటుంది, రైట్? మీరు 2 పేపర్లు తీయండి ఒకే రోజు, ఇందులో ఒకలాంటి డేటా ఉంటుంది, ఇందులో ఇంకొకలాంటి డేటా ఉంటుంది. సో ప్రతి రోజులోనే ఇంత మనకు కొత్తదనం ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు 2 different సోర్సెస్, 3 different సోర్సెస్, 4 different సోర్సెస్ పెట్టుకుంటే మీరు డీవియేట్ అయిపోతున్నారు. 1 సింగిల్ మైండ్ మీద రన్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అని అనుకున్నాం, పిక్ ఓన్లీ 1 సోర్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్, పిక్ ఓన్లీ 1 సోర్స్. మీరు సబ్జెక్ట్కి ఒకటే సోర్స్ పెట్టుకోండి. మీరు యూట్యూబ్లో కనపడిన ప్రతిదీ వీడియో చూడటము, భాషతోటి సంబంధం లేకుండా, కొన్ని తెలుగులో చూస్తాం, కొన్ని హిందీలో చూస్తాం, కొన్ని ఇంగ్లీష్లో చూస్తాం. అవును, మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి పీడిఎఫ్లు డౌన్లోడ్ చేస్తాం, యూట్యూబ్లో ఉండేటటువంటి డిఫరెంట్ వీడియో సోర్సెస్ని తీసుకుంటాము, ప్లస్ కోచింగ్ సెంటర్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఫ్యాకల్టీ దగ్గర నుంచి. అదేంటో బాగా ఎక్సైట్ చేస్తుంటాయి సార్ అసలు, అంటే చూసేటప్పుడే. నెగిటివ్ థింగ్స్ అట్రాక్ట్స్ మోర్ నాగరాజు గారు. ఇప్పుడు మీరు న్యూస్లో కూడా ఏదైనా మంచి న్యూస్ వేసాము అని అనుకోండి, కళ్ళు దానికి వెళ్ళవు, నెగిటివ్ స్టేట్మెంట్ దగ్గరికి మాత్రమే వెళ్తాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఎడ్యుకేషనలిస్టో లేకపోతే ఇలాన్ మస్క్ ఐడెంటిఫికేషన్ ఇన్వెన్షన్ ఏదైనా వచ్చింది అని అంటే దట్ మే నాట్ అట్రాక్ట్. అవునవును, కదులుతున్న బస్సులో స్త్రీ మీద అని డాష్ అని ఇచ్చారు అంటే ఆర్టికల్ మొత్తం చదివేస్తారు మన వాళ్ళు. సో నెగిటివ్ థింగ్స్ అట్రాక్ట్స్. అవును. సో మనం అందుకనే మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోవాలి. కళ్ళు చాలా చూస్తుంది, బాగా పీడిఎఫ్లు కనపడతాయి, కంటెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి చాలా వెబ్సైట్లు కనపడుతూ ఉంటాయి, యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలా కనపడుతూ ఉంటాయి, ఇన్స్టాలో బోల్డెన్ రీల్స్ కనపడుతూ ఉంటాయి, అవన్నీ అట్రాక్ట్ చేస్తాయి. ఇవన్నీ పెడితే మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సింగిల్ సోర్స్ మీద మీరు కనుక డిపెండ్ అయితే ఆ మైండ్ సెట్ ఒక దగ్గర నుంచి మొదలయ్యి ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి కంటెంట్ ఎలా అయితే ఉందో, అవసరమైన కంటెంట్ ఎలా అయితే ఉందో ఆ వేలోనే మీరు వెళ్తూ ఉంటారు. స్టూడెంట్కి ఉండేటటువంటి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే వాళ్ళకి తెలియని క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్లో పేపర్ టఫ్గా వచ్చింది అని అనుకుంటారు. వాళ్ళు ఫాలో అయిన కంటెంట్ కరెక్ట్గా లేదనేది ఎవరు అనుకోరు, వాళ్ళు ఫాలో అయినటువంటి మెటీరియల్ కరెక్ట్గా లేదని ఎవరు అనుకోరు, వాళ్ళు ఫాలో అయినటువంటి టీచర్ లేదా ఒక మెంటర్ లేదా ఒక కోచింగ్ సెంటర్ మనల్ని కరెక్ట్గా ట్రైన్ చేయలేదని ఏ స్టూడెంట్ అని అనుకోడు. సో ప్రాబ్లం ఒకరి దగ్గర అయితే నెపం అనేది మనం ఎగ్జామినర్ మీద వేస్తున్నాం. అవును. సో మనల్ని డీవియేట్ చేయటానికి చాలా రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక మన ఫ్రెండే లేకపోతే మన సీనియర్ వస్తారు, వారికే ఉద్యోగం రాలేదు, ఇంకా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు వచ్చి మనకి ఈ సోర్స్ బాగోదు, ఈ సోర్స్ బాగుంటుంది చదవండి అని అంటారు. ఇంకొక ఫ్రెండ్ వస్తాడు, ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఇది బాగోదు ఇంకొకటి అని అంటారు. లేదు ఉద్యోగం వచ్చిన సీనియర్ ఇంకొకళ్ళు ఉంటారు, నేను ఈ సోర్స్ చదివాను నాకు ఉద్యోగం వచ్చింది అని అంటారు. బోత్ ద మైండ్స్ ఆర్ నాట్ సేమ్. మీరు వేరు వారు వేరు. ఒకళ్ళకి వర్కౌట్ అయింది అంటే లాస్ట్ ఇయర్ నాకు వర్కౌట్ అయినటువంటి స్ట్రాటజీ ఈ ఇయర్ వర్క్ అవ్వాలి అన్న గ్యారంటీ లేనే లేదు. సో స్టూడెంట్ ఈ ట్రాప్స్లో పడకూడదు. సింగిల్ సోర్స్ని డిపెండ్ అయ్యి కనుక ప్రిపరేషన్ చేసుకుంటూ ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఎవ్రీడే కంపారిజన్, ఫైనల్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ లేదా అందులో వచ్చేటటువంటి కంటెంట్ దాన్ని మ్యాచ్ చేసుకుంటూ
బ్రిడ్జ్ గ్యాప్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఫిల్ చేసుకుంటూ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్లయితే కనుక జాబ్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కన్సిస్టెన్సీ లేకపోయినా, ఎవ్రీడే అప్డేషన్ లేకపోయినా, ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి కంటెంట్ మనం ప్రిపేర్ అవ్వకపోయినా, ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి లాంగ్వేజ్ క్వశ్చన్ అడిగే పద్ధతి మనకి అలవాటు అవ్వకపోయినా, మనం ఎవరైనా ట్రాప్లో పడినా, మనిషి అవ్వచ్చు, ఒక పీడిఎఫ్ అవ్వచ్చు, ఒక వెబ్సైట్ అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు, వీటిలో ట్రాప్లో పడి మనం దారి తప్పిన ఉద్యోగాలు రావు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవ్రీడే అప్డేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్ మెంటర్ ఈజ్ ఇంపార్టెంట్. పిక్ వన్. ఎవరైనా పర్వాలేదు, పిక్ వన్. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అంటారు. టూ మెనీ సోర్సెస్ స్పాయిల్ యువర్ ఎగ్జామ్. స్పాయిల్ లైఫ్ ఆల్సో. ఆబ్వియస్లీ. మీరు చెప్తుంటే నాకు కంటి ముందు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్టూడెంట్ మెంటాలిటీలో అంటే అర్థం కానటువంటి విషయాలు తెలిసినా చేసేటువంటి భారీ మిస్టేక్స్ ఇవన్నీ. ఫెయిల్ అవ్వడానికి దీస్ ఆర్ ద రీజన్స్ అండి. ట్రూ. సో కంటెంట్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీ డే మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉంటే, మధ్యలో చాలామంది చాలా రకాల మాటలు చెప్తూ ఉంటారు. అందులో కొన్ని మనకి పనికొచ్చేవి ఉంటాయి, కొన్ని పనికి రాని ఉంటాయి. సో ఏది పనికొస్తుంది, ఏది పనికి రాదు అనేటటువంటి జ్ఞానం అనేది ప్రతి స్టూడెంట్ వాళ్ళ సెల్ఫ్గా తీసుకోవాలి. రైట్ డైరెక్షన్లో వెళ్ళినట్లయితే కనుక ఇవాళ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ప్రకారం, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇవాళ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ప్రకారము పబ్లిక్ సెక్టర్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవటం కష్టమైన విషయం అయితే కాదు. ఐ డోంట్ సే ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఎఫర్ట్స్ కరెక్ట్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.